హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మానవుల్లో జీర్ణ వ్యవస్థ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటి లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనకు 10వ తరగతి మరియు అదేవిధంగా 7వ తరగతిలో ఇవ్వడం జరిగింది. సో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కలుపుకొని నోట్స్ తయారు చేయడం జరిగింది. సో ఈ నోట్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ లెసన్గా చెప్పొచ్చు. దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి, రైట్? సో ఈరోజు అయితే లేట్ చేయకుండా మరి లెసన్లోకి వెళ్దాం. సో లెట్స్ మూవ్ టు ది క్లాస్. సో ఇక్కడ మానవుని జీర్ణ వ్యవస్థ అనేటువంటిది నోరుతో స్టార్ట్ అయి పాయువుతో అంతమవుతుందండి. అంటే జీర్ణ వ్యవస్థలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి నోరు, సో చివరి పార్ట్ వచ్చేసి పాయువు, యానస్ అని అంటాం, రైట్? సో మొత్తంగా ఈ మొత్తం నిర్మాణాన్ని ఏమంటామంటే, అంటే నోరు నుంచి పాయువు వరకు ఉన్నటువంటి మొత్తం నిర్మాణాన్ని ఏమంటారంటే ఆహార నాళం అంటాం. ఇంగ్లీష్లో ఎలిమెంటరీ కెనాల్ అంటాం, లేదా ఇంకొక పేరు ఏంటంటే జీర్ణనాళం అంటాం. అంటే డైజెస్టివ్ ట్రాక్ అనమాట, డైజెస్టివ్ ట్రాక్ అని అంటాం. ఈ ఎలిమెంటరీ కెనాల్ అని పిలువబడేటువంటి ఈ నాళము చాలా పొడవుగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి భాగాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది నోటితో స్టార్ట్ అయ్యి పాయువుతో అంతం అవుతుంది. ఈ మధ్యలో చాలా పార్ట్స్ ఉంటాయి, స్పెషల్ పార్ట్స్ ఉంటాయి. ఆ స్పెషల్ పార్ట్స్లో స్పెషల్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. సో అవి మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. చూద్దాం. ఎలిమెంటరీ కెనాల్ మరియు అనుబంధ గ్రంథులు. ఎలిమెంటరీ కెనాల్ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఏర్పడుతుంది అంటే ఎలిమెంటరీ కెనాల్ మరియు దాంతోపాటు జీర్ణక్రియ ఎంజైములను విడుదల చేసేటువంటి కొన్ని రకాల గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు ఆ తర్వాత ఎలిమెంటరీ కెనాల్ మొత్తం కలిస్తేనే మనకి ఏమవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ అనేది తయారవుతుంది అనమాట, రైట్? మరి ఎలిమెంటరీ కెనాల్లో ఏమేమి భాగాలు ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నోరు లేదా ఆస్య కుహరం. నోరు మరియు ఆస్య కుహరం. ఇక్కడ కొన్ని చోట్ల నోరు ఆస్య కుహరం ఒకటే అంటాడు. సో కొద్దిగా డిఫరెన్స్ అనేది కూడా చూపిస్తుంటాడు. చూద్దాం, దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో మౌత్ అండ్ బకల్ క్యావిటీ అని అంటాం అనమాట, రైట్? సో దీని తర్వాత వచ్చేటువంటి పార్ట్ గ్రసని, ప్యారింగ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆహార వాహిక, ఈసోఫాగస్ అని అంటాం. నెక్స్ట్ జీర్ణాశయం, స్టమక్, చిన్న పేగు, స్మాల్ ఇంటెస్టైన్, పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్, పాయువు, యానస్. సో ఈ విధంగా మనకు ఈ ఎలిమెంటరీ కెనాల్లో పార్ట్స్ అనేవి మనం విభజించుకుంటే ఒక 7 దాకా విభజించుకోవచ్చు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పార్ట్స్ అన్నీ కూడా, సో జీర్ణ వ్యవస్థలో ఎలిమెంటరీ కెనాల్లో ఉన్నటువంటి ఈ పార్ట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆర్డర్ని అడగడానికి అవకాశం ఉంది. అందుకే నేను ఇక్కడ యారో మార్క్ ఇచ్చాను. ఆర్డర్ అనేది ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, బొమ్మలో క్లారిటీగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఇది బకల్ క్యావిటీ అని అంటాం. సో బకల్ క్యావిటీలో సలవరీ గ్లాండ్స్ ఉంటాయి. సో ఇవి నోట్లోకి సలైవాన్ని రిలీజ్ చేసేటువంటివి. ఇది ఈసోఫాగస్ అంటే ఇది ఆహార వాహిక, అంటే ఇది ఆహార వాహిక. ఇది ఆహార వాహిక తర్వాత ఉండే భాగం ఇది స్టమక్ అనమాట, ఇది జీర్ణాశయం అని అంటాం. సో ఇక్కడ లివర్ అనేది ఉంటుంది. ఇక్కడ లివర్కి సంబంధించి గాల్ బ్లాడర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈ క్రీమ్ కలర్లో ఉంటుంది, ఇది ప్యాంక్రియాస్ అనమాట. ఇది వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం, రైట్? తర్వాత చూడండి, ఈ జీర్ణాశయం తర్వాత ఇక్కడ నుంచి చిన్న పేగు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చిన్న పేగులో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి భాగం ఉంటుంది, దీన్ని ఆంత్రమూలం అని అంటాం. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో తర్వాత పార్ట్ ఇదంతా కూడా చిన్న పేగు భాగం ముడతలు పడి ఉంటే సుమారుగా 7.5 మీటర్స్ ఏమో ఉంటుంది అది. సో తర్వాత ఇది పెద్ద పేగులోకి లార్జ్ ఇంటెస్టైన్లోకి తెరుచుకుంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ అనేది పాయ ద్వారా బయటకు తెరుచుకోవడం జరుగుతుంది. సో ఈ పార్ట్స్ అన్ని ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సో నెక్స్ట్ క్లాస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం, నోరు మరియు ఆస్య కుహరం. సో నోరు మరియు ఆస్య కుహరం చూద్దాం. మౌత్ అండ్ బకల్ క్యావిటీ, రైట్? నోరు ఆహారాన్ని లోపలికి పంపేటువంటి ఒక ద్వారం. 2 పెదవుల మధ్య భాగము, అంటే ఆహారాన్ని లోపలికి పంపడానికి ఉన్నటువంటి ఈ చిన్న భాగాన్ని, ఈ పెదవుల మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ని మనం నోరు అంటాం, అంతే, రైట్? ఆహారాన్ని లోపలికి తీసుకోవడాన్ని ఏమంటారంటే అంతర్గ్రహణము లేదా ఇంజెషన్ అని అంటాం, ఇంజెషన్. నెక్స్ట్ ఆస్య కుహరం అనేది పెదవుల తర్వాత ఉండే నోటి కుహరము, అది ఇంపార్టెంట్. చూడండి, పెదవుల మధ్య ఉండే ఈ చిన్న గ్యాప్ని, ఫుడ్ లోపల పంపించి ఈ చిన్న గ్యాప్ని ఏమో నోరు అన్నాం. లోపల ఉన్నదాన్ని ఆస్య కుహరం, లోపల ఉండేటువంటి గ్యాప్ అంతా కూడా ఆస్య కుహరం, బకల్ క్యావిటీ అని అంటాం.
సో కొన్ని బుక్స్లో రెండు సేమ్ అని రాశాడు, కొన్ని బుక్లో డిఫరెన్సెస్ అనేది ఇచ్చాడు. చిన్న డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. ఆశకూరంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాథమిక అవయవాలు ఉంటాయి కొన్ని. మన యొక్క ఆశకూరంలో కొన్ని జీర్ణక్రియకు అవసరమైనటువంటి పార్ట్స్ ఉన్నాయి, ప్రైమరీ పార్ట్స్ ఉన్నాయి. అవేంటంటే దంతాలు అంటే టీత్, నెక్స్ట్ లాలాజల గ్రంథులు సెలవరీ గ్లాండ్స్ అనమాట, తర్వాత వచ్చేసి నాలుక, మనకు తెలుసు. సో దీని గురించి మనం ఖచ్చితంగా డీటెయిల్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫస్ట్ దంతాల గురించి చూద్దాం. సో ఏంటి దంతాల సంగతి ఏంటంటే ఆహారాన్ని చిన్న ముక్కలుగా చేయడానికి ఉపయోగపడతాయి. సో నోట్లోకి వేసుకొని వాటిని నమిలేసి చిన్న ముక్కలుగా చేస్తాం. సో ఇలా చిన్న ముక్కలుగా చేయడాన్ని ఏమంటారంటే మ్యాస్టిగేషన్ అని అంటాం. మ్యాస్టిగేషన్, రైట్. నెక్స్ట్ శైశవ దశలో ఉండి 6-8 సంవత్సరాల వయసులో ఊడిపోయే మొదటి జట్టు, ఫస్ట్ సెట్ ఆఫ్ టీత్ని ఏమంటారంటే పాలదంతాలు అని అంటారు. అంటే ఇవి పుట్టిన తర్వాత వస్తే సుమారుగా 6 లేదా 8 ఏళ్ల మధ్య కాలంలో ఇవన్నీ ఊడిపోతాయి. సో ఇటువంటి దంతాలను ఏమంటారంటే పాలదంతాలు, మిల్క్ టీత్ అని అంట. ఇవన్నీ ఉంటాయంటే 20 ఉంటాయండి. మిల్క్ టీత్ అని ఉంటాయి, 20 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పాలదంతాల స్థానంలో వచ్చే రెండవ జట్టు, సెకండ్ సెట్ అనమాట, సెకండ్ సెట్ వస్తాయి. సో వీటిని ఏమంటారంటే శాశ్వత దంతాలు, పర్మనెంట్ టీత్ అని అంటాం. పర్మనెంట్ టీత్ ఎన్ని ఉంటాయి? 32. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. 32 అయితే మనకు అందరికి బాగా తెలుసు, రైట్. సో పాలదంతాలు ఎన్ని ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి, 20 ఉంటాయి. ఓకే, మన నోట్లో 4 రకాల దంతాలు ఉన్నాయి. సో మొత్తం 35 అనమాట. 4 రకాల దంతాలు ఏంటని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కుంతకాలు. కుంతకాలు, వీటిని ఇన్సిజర్స్ అని అంటాం. ఇవి ఎన్ని ఉంటాయంటే పై దవడలో 4 ఉంటాయి. ఇక్కడ మనం చూపిస్తున్నాం, పై దవడలో 4, కింది దవడలో 4, మొత్తం ఎన్ని? 8, రైట్. నెక్స్ట్ రథనికలు, కెనైన్స్ అని అంటాం. రథనికలు అంటే ఈ సైడ్కి ఉన్నటువంటి కూరపళ్ళు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి కుంతకాలు మధ్యలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి మధ్యలో 4, కింద 4, పైన 4 ఉంటాయి. రథనికలు వచ్చేసి ఈ సైడ్ కొట్టి ఈ సైడ్ కొట్టి పైన, ఈ సైడ్ కొట్టి ఈ సైడ్ కొట్టి కింద కూడా ఉంటాయి. సో పైన 2, కింద 2, మొత్తం 4 రథనికలు ఉంటాయి. నెక్స్ట్ అగ్రచర్మనకాలు అంటే ప్రీ మోలార్స్ అంటాం. అంటే మనకు కెనైన్స్ తర్వాత లోపల ఉన్నటువంటి దవడపళ్ళు అనమాట. ఇవి పైన 4, కింద 4 ఉంటాయి, మొత్తం 8. నెక్స్ట్ చర్వణకాలు, మోలార్స్ అనేటువంటివి పైన 6, కింద 6, మొత్తం 12 ఉంటాయి అన్నమాట, రైట్. సో ఈ విధంగా ఈ కుంతకాలను కత్తిరించే పళ్ళు, కట్టింగ్ టీత్ అంటారు అనమాట. ఏదైనా కట్ చేయాలంటే వీటితో కట్ చేస్తాం, అందుకే వీటిని కత్తిరించే పళ్ళు అని అంటారు, కట్టింగ్ టీత్ అని అంటాం. లేకపోతే కొరికే పళ్ళు అని కూడా అంటారు, బైటింగ్ టీత్ అని అంటారు, రైట్. మరి రథనికలనేమో గుచ్చి చీల్చే దంతాలు అంటే పెర్సింగ్ అండ్ టీరింగ్ టీత్ అని అంటాం అనమాట. అంటే మాంసాహారం తినేటువంటి అన్ని జీవుల్లో కూడా మాంసం చీల్చుకుని తినడానికి ఉపయోగపడేటువంటి దంతాలు ఏవి అంటే రథనికలు. రథనికలు గుర్తుపెట్టుకోవాలి, రథనికలు అంటే కెనైన్స్ అనమాట, రైట్. నెక్స్ట్ అగ్రచర్వణకాలు మరియు చర్వణకాలను నమిలే దంతాలు లేదా విసిరే దంతాలు అని అంటారు. దౌడపళ్ళు అండి, దౌడపళ్ళు, షేవింగ్ అండ్ గ్రైండింగ్ టీత్ అని అంటాం అనమాట, రైట్. మరి మానవుని యొక్క దంతసూత్రం ఎలా చెప్తారంటే 2123/2123 అని చెప్తారు. సో ఎలా ఇది చూద్దాం. అంటే ఒక దవడలో, ఇప్పుడు పై దవడ ఇది కింది దవడ ఇది. పై దవడలో సగం పళ్ళు, ఒక సగం, కింది దవడలో సగం పళ్ళు మాత్రమే దంతసూత్రంలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం డయాగ్రామ్లో కూడా చూడొచ్చు, చూడండి. ఇన్సిజర్స్ 4, 1, 2, 3, 4. ఎస్, కెనైన్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రైట్. నెక్స్ట్ ప్రీ మోలార్స్ 2, మొత్తం 4. ఇవి చూడండి, ఇక్కడ 3 మోలార్స్ ఉన్నాయి, ఇక్కడ 3 మోలార్స్ ఉన్నాయి. ఈ విధంగా మరి దంతసూత్రానికి ఎలా తీసుకున్నారంటే ఇక్కడ మధ్యలో కట్ చేస్తాడు, మధ్యలో నుంచి ఇవన్నీ తీసుకుంటాడు. చూడండి, ఇన్సిజర్స్ 2, ఎస్. కెనైన్స్ ఎన్ని వచ్చినాయి మరి? 1, ఎస్. ప్రీ మోలార్స్ 2 వచ్చినాయి, మోలార్స్ 3 వచ్చినాయి. 2, 1, 2, 3, 2, 1, 2, 3 బై అంటే ఇది కింద దవడ అనుకుంటే పై దవడవి సేమ్. సో 2, 1, 2, 3/2, 1, 2, 3 అనమాట, ఆ విధంగా. నెక్స్ట్ దంతక్షయం అని ఒకటి ఇచ్చాడు, టూత్ డికీ. అంటే పళ్ళ సంబంధించినటువంటి ప్రాబ్లం, పళ్ళు పుచ్చిపోవడం అంటాం కదా, దానికి సంబంధించి కొంచెం వివరంగా ఇవ్వడం జరిగింది. 7th వివరంగా ఇచ్చారు. కొత్త బుక్లో 10th క్లాస్ కొత్త బుక్లో కూడా చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. సో అవి రెండు కంబైన్ చేసి కొన్ని పాయింట్స్ అనేవి తయారు చేసాం, చూద్దాం. తిన్న తర్వాత దంతాలను, నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోతే అనేక హానికర బ్యాక్టీరియాలు పెరుగుతాయి, రైట్. ఈ బ్యాక్టీరియాలు ఆహార రేణువులతో కలిసి దంతాలను అంటిపెట్టుకుని పాచి ఏర్పరుస్తాయి. ప్లాగ్ ఏర్పడుతుంది అనమాట, ప్లాగ్ ఏర్పడుతుంది, దాన్ని పాచి అంటాం.
సో పాచిని ఏర్పరిచేది ఏమంటే బ్యాక్టీరియాలు, ఆహారాలు. అంటే మన నోటిలో మిగిలిపోయినటువంటి ఆహారము బ్యాక్టీరియాలు కలిసి మనకు పాచిని ఏర్పరుస్తాయి, కవర్ చేసేస్తాయి పళ్ళు మొత్తాన్ని కూడా. మన దంతాల మధ్య మిగిలిపోయిన ఆహారంలోని చక్కెరను ఈ బ్యాక్టీరియాలు విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తాయి. సో ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తున్నాయి, మన పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆహారం మీద దాడి చేసి ఆ ఫుడ్ని చక్కెరలుగా మార్చేసి, షుగర్స్గా మార్చేసి కొన్ని రకాల యాసిడ్స్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఈ యాసిడ్సే పళ్ళను దెబ్బతీస్తాయి అన్నమాట. మరి ఈ ఆమ్లాలు పళ్ళను దెబ్బతీస్తాయి, కానీ ఆ దెబ్బతీయకుండా ఎవరు ఏం చేస్తారంటే మన నోట్లో ఉన్నటువంటి లాలాజలం ఏం చేస్తుందంటే ఈ ఆమ్లం వలన మన పళ్ళు అనేటువంటివి పాడవకుండా ఆమ్లాలను తటిస్థీకరించడానికి ఉపయోగపడుతుంది మన నోట్లో ఉన్నటువంటి లాలాజలం. మరి పాచి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే లాలాజలం మన పళ్ళుకు తగలకుండా పాచి అడ్డుపడడం వలన ఆమ్లాలు అనేవి పళ్ళుపై ప్రభావం చూపిస్తాయి. పాచి ఉండడం వల్ల లాలాజలం దంత ఉపరితలాన్ని తాకి ఆమ్లాలను తటస్థీకరించలేవు. రైట్. ఈ ఆమ్లాలు దంతాలలోని పింగాణి పొర, సో దీన్ని ఎనామిల్ అంటాం, చాలా గట్టి పదార్థం ఇది. ఎనామిల్ను అదేవిధంగా డెంటిన్ను మెత్తపరిచి వాటిలో ఉన్న లవణాలన్నీ కోల్పోయే విధంగా చేసేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఆమ్లాలు మన పంటి మీద దాడి చేస్తాయో, ఎప్పుడైతే ఈ ఆమ్లాలు మన పంటిలో ఉన్నటువంటి పింగాణి పొర పైన, ఎనామిల్ పైన కానీ డెంటిన్ పైన కానీ ప్రభావితం చూపిస్తాయో, అప్పుడు ఆ పంటిలో ఉన్నటువంటి లవణాలన్నీ బయటికి వెళ్ళిపోయి పళ్ళన్నీ మెత్తగా అయిపోతాయి. సో ఈ మెత్తగా అయిపోయిన తర్వాత అది దంతక్షయానికి దారితీస్తుంది, పళ్ళు పుచ్చిపోవడం అనే దానికి దారితీస్తుంది. రైట్. చాక్లెట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ మరియు ఇతర చక్కెర పదార్థాలు దంతక్షయానికి ప్రధాన కారణాలు. సో స్వీట్స్ అనేవి తినేసి అలా ఉండిపోకుండా తిన్న వెంటనే పళ్ళు తోముకోవడం, నోరు పుక్కిలించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్టీరియాలు ఆమ్లాలను ఉత్పత్తి చేయడానికి ముందే దంతధావనం చేయాలి, బ్రష్ చేయాలన్నమాట. వెంటనే బ్రష్ చేసేస్తే మొత్తం క్లీన్గా వెళ్ళిపోతుంది. దంతధావనం చేయడానికి ఏం వాడతామంటే బ్రష్ కానీ వేప పుల్ల ధాతువుని అంటాం, లేదా డెంటల్ ఫ్లాస్లను వాడాలి అని చెప్పాడు. డెంటల్ ఫ్లాస్ చూద్దాం. డెంటల్ ఫ్లాస్ అంటే చూపిస్తాం, దారం లాగా ఉంటుంది ఇది. సో పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాలను తీసేయడానికి ఆ దారంతో మనం వాడచ్చు, ఆ దారాన్ని వాడచ్చు. సో రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలంటే 2 సార్లు బ్రష్ చేయాలి. రైట్. భోజనం చేసిన తర్వాత నీటితో నోరు పుక్కలించాలి. మురికి వేళ్ళని కానీ మురికి వస్తువులు కానీ నోట్లో పెట్టుకోకూడదు. రైట్. మరి డెంటల్ ఫ్లాస్ అంటే ఏంటో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అనమాట ఇది. రైట్. A strong thread which is moved between 2 teeth to take out trapped food particles. సో పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాన్ని తొలగించడానికి ఉపయోగపడే ఒక థ్రెడ్ వంటి స్ట్రక్చర్ అనమాట. దీన్ని డెంటల్ ఫ్లాస్ అని అంటాం. రైట్. మరి లాలాజల గ్రంథులు చూద్దాం. సో ఆస్యకూరంలో దంతాల తర్వాత ముఖ్యమైనటువంటివి లాలాజల గ్రంథులు అనమాట. చూద్దాం. ఆహారానికి జారుడు గుణము కలిగించడానికి, జీర్ణక్రియలో సహకరించడానికి మరియు హానికర బ్యాక్టీరియాల నుంచి దంతాలను రక్షించడానికి లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం అనేది ఆస్యకూరంలోకి విడుదలవుతుంది. ఇందాక చెప్పాం లాలాజలం అనేటువంటిది ఆమ్లాలను తటిస్థీకరిస్తుంది అని. రైట్. సో లాలాజలం అనేటువంటిది మన నోటిలో బ్యాక్టీరియాల వల్ల విడుదలైనటువంటి ఆమ్లాలను తటస్థీకరించి మన దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి లాలాజలం అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆహారానికి జారుడు గుణం కలిగించి ఈజీగా డైజెస్టివ్ ట్రాక్లో మూవ్ అవ్వడానికి కూడా లాలాజల గ్రంథుల నుంచి వచ్చేటువంటి లాలాజలం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆహారంలో ఉన్నటువంటి కొన్ని రకాల కార్బోహైడ్రేట్లను కూడా లాలాజలంలో ఉండే కొన్ని ఎంజైమ్స్ డైజెస్ట్ కూడా చేస్తాయి. సో ఎన్ని జతలు లాలాజల గ్రంథులు ఉంటాయంటే 3 జతలు ఉంటాయి. మన నోట్లోకి లాలాజలం విడుదల చేసేటువంటి లాలాజల గ్రంథులు సెలైవరీ గ్లాండ్స్ ఎన్ని ఉంటాయంటే 3 జతలు. ఒకటి సబ్లింగ్వల్. లింగ్వల్ అంటే నాలుక, సబ్లింగ్వల్ అంటే నాలుక కింద ఒక జత ఉంది. రైట్. లింగ్వల్ అంటే లాంగ్వేజ్, దీంతో మాట్లాడతాం నాలుకతో. సో నాలుక కింద ఉన్నాయి అంతే. సబ్మాండిబులర్. ఈ సబ్మాండిబులర్ ఒక జత ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే దవడ కింద ఇక్కడ. రైట్. జా. నెక్స్ట్ వచ్చేసి పెరోటిడ్ గ్లాండ్స్. ఇది వచ్చేసి సబ్మాండిబులర్ గ్లాండ్స్, ఇవి వచ్చేసి పెరోటిడ్ గ్లాండ్స్. ఇవి ఒక జత ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే చెవి కింద భాగంలో కొంచెం ముందు ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. చెవి కింద భాగంలో ముందు అంటే ఈ సైడ్ ఇక్కడ ఉంటాయి. సో మనం ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడొచ్చు బైలింగ్వల్. చూడండి, ఇక్కడ మనము డయాగ్రామ్లో చూడొచ్చు సబ్లింగ్వల్ గ్లాండ్స్ అనేటువంటివి. రైట్. నాలుక కింద చూపిస్తాడు.
సబ్మాండిబులార్ గ్లాండ్స్ అనేవి జా కిందగా చూపిస్తాం. ఇంకా పెరోటిడ్ గ్లాండ్స్ అనేవి చెవి కింద కొంచెం ముందు భాగంలో పెరోటిడ్ గ్లాండ్స్. ఇదొక జత, ఇదొక జత, మొత్తం 3 జతల సలైవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. కానీ మన ఓల్డ్ 10th బుక్లో ఏమి ఇచ్చాడంటే లాలాజల గ్రంథులు 3 జతలు ఉంటాయని ఇచ్చాడు. కానీ ఇక్కడ దవడ కింద ఒక జత అని చెప్పాడు. అవును, రైట్, కరెక్ట్. ఇది నాలుక కింద ఒక జత ఉంటుందని చెప్పాడు. రైట్, దవడ కింద అయిపోయింది, నాలుక కింద అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ చూడండి, పెరోటిడ్ గ్లాండ్స్ చెవి కింద ఉండాలి కదా. ఇక్కడ ఏం చెప్పారంటే అంగిలిలో ఉంటాయి అన్నాడు. పెల్లెట్లో అంగిలి అనేది ఎక్కడ ఉంటుంది? నోట్లో, ఆస్యకూరంలో. అంగిలి అంటే పైన టచ్ చేస్తే మీకు గట్టిగా ఉండేది అంగిలి. సో అక్కడ లాలాజల గ్రంథులు ఉన్నాయని రాశాడు, మరి ఓల్డ్ బుక్లో రాశాడు. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇదైతే నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అయితే కాదు, కానీ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్. పెరోటిడ్ గ్లాండ్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయి. రైట్, గుర్తుపెట్టుకోండి. మరి అలా కూడా ఒక్కోసారి ఇవ్వచ్చు, కాబట్టి ఒక ఐడియా పెట్టుకుంటే పాత బుక్లో ఇలా ఉంది అని, సో బెటర్గా ఉంటుంది. నెక్స్ట్, మరి ఈ లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటంటే టైలిన్ అనేటువంటి ఎంజైమ్. పీ సైలెంట్, ఇక్కడ టైలిన్ అంటాం దీన్నే సలైవరీ అమైలేజ్ అని కూడా అంటాం. సలైవరీ అమైలేజ్ అని కూడా అంటాం. మరి ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థం అంటే స్టార్చ్ను ఈ టైలిన్ లేదా సలైవరీ అమైలేజ్ అనేటువంటిది మాల్టోజ్ అనేటువంటి డైసాకరైడ్గా మారుస్తుంది. అంటే పిండి పదార్థాలు డైజెస్ట్ అవుతున్నాయి. మన యొక్క లాలాజలంలోనే, మన యొక్క ఆస్యకూరంలోనే డైజెషన్ అనేది, జీర్ణక్రియ అనేది స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలు టైలిన్ సహాయంతో మాల్టోజ్గా మార్పు చెందుతున్నాయి. అందుకే మనము ఉత్త రైస్ ఏమి కలుపుకోకుండా ఉత్త రైస్ కొద్దిసేపు బాగా నోట్లో వేసుకొని బాగా నమిలితే కొద్దిగా తీయగా మారడాన్ని మనం గమనించవచ్చు. ఎలా తీయగా మారింది అంటే ఇక్కడ స్టార్చ్ అనేది మాల్టోజ్ అనేటువంటి ఒక డైసాకరైడ్ అంటే ఒక షుగర్గా మారింది, కాబట్టి తీయగా అనిపిస్తుంది అనమాట. రైట్, జీర్ణక్రియ నోటిలోనే ప్రారంభం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నోట్లో స్టార్ట్ అయింది. లాలాజలంతో కలిపి జారుడుగా మారిన ముద్ద వంటి ఆహారాన్ని ఏమంటారంటే బోలస్ అని అంటాం. ఇప్పుడు నోట్లో లాలాజలం ఉంది, రైట్, పళ్ళు బాగా నమిలి లాలాజలంతో బాగా కలిపేసి బాగా నమిలేసాయి కదా, ఆ ఆహారాన్ని ఏమంటారంటే ముద్ద ఆహారాన్ని బోలస్ అని అంటాం అనమాట. బోలస్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్యకూరంలో నాలుక, టంగ్. ఇది ఆస్యకూరంలో ఉండే ఒక కండరహితమైనటువంటి అవయవం. ఆహారాన్ని లాలాజలంతో కలపడానికి మరియు ఆహారాన్ని మింగడానికి 2 పనులు గుర్తుపెట్టుకోవాలి. లాలాజలంతో కలపడానికి, మింగడానికి 2 పనికి వస్తుంది. ఈ నాలుక పైన మనకు రుచి కలికలు కూడా, టేస్ట్ బర్డ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ గ్రసని. సో ఇది ఆస్యకుహరం తర్వాత ఉండి ఆహారవాహిక మరియు వాయునాళం యొక్క కూడలి ప్రాంతం, జంక్షన్ పార్ట్ అన్నమాట. అంటే ఆహారం వెళ్ళేటువంటి ఆహారవాహిక మరియు ముక్కు ద్వారా గాలి తీసుకెళ్లేటువంటి వాయునాళము, ఇవి 2 కూడా కలిసేటువంటి భాగం ఏదంటే గ్రసని అనేటువంటి భాగం, ప్యారింగ్స్ అనేటువంటి భాగంలో కలుస్తాయి. రైట్, సో దీన్ని గ్రసని అని అంటాం, ప్యారింగ్స్ అని అంటాం. దీని తర్వాత మనకు జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి భాగం ఏదంటే ఆహార వాహిక. రైట్, ఆహార వాహిక, దీన్ని ఈసోఫాగస్ అని అంటాం. దీనినే ఫుడ్ పైప్ అని కూడా అంటాం, ఆహార వాహిక. రైట్, మింగడం వల్ల ఆస్యకుహరంలో తయారైన బోలస్ అంటే ఆహార వాహికలోకి చేరుతుంది. ఆహార వాహిక గోడలలో జరిగేటువంటి సంకోచ సడలికల వల్ల ఒక తరంగాకార చలనం ఏర్పడుతుంది. దీన్నే పెరిస్టాల్టిక్ చలనం అని అంటారు. పెరిస్టాల్టిక్ చలనం అంటారు. ఈ చలనం వలనే ఆహారం అనేది ఆహార వాహిక గుండా ప్రయాణించి జీర్ణాశయమును చేరుతుంది. అంటే ఆహార వాహిక తర్వాతి భాగం జీర్ణాశయం. మరి ఆహార వాహికలో ఈసోఫాగస్లో ఏ విధానంలో చలిస్తుంది, ప్రయాణిస్తుంది అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా. పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఉంటాయి అంటే ఒక సైకిల్ ట్యూబ్ని రౌండ్గా ఉంటుంది కదా, కట్ చేసి పొడవు చేసేసి అందులోకి లావుగా ఉన్నటువంటి ఒక ఐరన్ బాల్ వేసేసి, సో మనం ట్యూబ్ని ఇలా పట్టుకుంటే ఐరన్ బాల్ అనేది ఏ విధంగా అయితే ట్యూబ్ని వెడల్పు చేసుకుంటూ వెనకల చల్లగా అయిపోతూ ముందు వెడల్పు చేసుకుంటూ ఎలాగైతే వెళ్తుందో, సో ఫుడ్ కూడా ఆ విధంగా వెళ్తుంది. అటువంటి చలనాన్ని మనము పెరిస్టాల్టిక్ మూమెంట్ అని అంటాం. ఇవి ఆహార వాహిక ఈసోఫాగస్ యొక్క గోడలు, వాల్స్ యొక్క సంకోచ సడలికల వల్ల జరుగుతుంది. రైట్, కొన్నిసార్లు రివర్స్ పెరిస్టాలిక్ మూమెంట్స్ కూడా జరుగుతాయి. అంటే పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటే ఇలా లోపలికి వెళ్ళడం, రివర్స్ అంటే ఇలా రావడం. సో పెరిస్టాలిక్ మూమెంట్స్ రివర్స్ అయితే ఏమవుతుంది, వామిట్ అవుతుంది. సో వాంతి జరిగినప్పుడు ఏ మూమెంట్స్ జరుగుతాయంటే రివర్స్ పెరిస్టాలిక్ మూమెంట్స్ జరుగుతాయని చెప్పు.
ఆహార వాహిక మరియు జీర్ణాశయం మధ్య ఉన్నటువంటి సంవరణి, అంటే ఆహార వాహిక నుంచి ఇప్పుడు ఆహారం ఎక్కడికి వెళ్ళాలంటే జీర్ణాశయంలోకి వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా వెళ్ళదు. అక్కడ ఒక సంవరణి ఉంటుంది, ఒక స్పింక్టర్ ఉంటుంది, ఒక గేట్ లాగా, ఒక చెక్ పోస్ట్ లాగా అక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది. అది కొద్ది కొద్దిగా ఆహారాన్ని జీర్ణాశయంలో పంపిస్తూ ఉంటుంది. సో ఆ సంవరణి పేరేంటి, ఆ స్పింక్టర్ పేరు ఏంటంటే లోయర్ ఈసోఫాగల్ స్పింక్టర్. లోయర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అనమాట. రైట్. సో నెక్స్ట్ క్లాస్లో జీర్ణాశయం గురించి చూద్దాం. థ్యాంక్ యూ.